హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఏపీ ట్రిపుల్ ఐటీ 2024కి సంబంధించి రీసెంట్గా వచ్చిన కామెంట్స్కి అయితే ఈ వీడియోలో రిప్లై ఇస్తున్నాను. ఫ్రెండ్స్, చాలామంది అయితే కామెంట్స్ చేస్తున్నారు. అందరికీ రిప్లై ఇవ్వడం కుదరట్లేదు. ఇలా వీడియో రూపంలో అయితే నేను రిప్లై ఇస్తున్నాను. మీకు యూజ్ ఉందనుకుంటేనే చూడండి, కామెంట్ చేసిన వారు మాత్రమే చూడండి. అలాగే ఇది జస్ట్ నేను గెస్ చేసి మాత్రమే. నేను ఆల్రెడీ లాస్ట్ ఒక 2-3 ఇయర్స్ నుంచి ట్రిపుల్ ఐటీ స్టూడెంట్స్ని చూస్తున్నాను కాబట్టి ఎవరికి వచ్చే ఛాన్స్ ఉంటుందని మాత్రం కొంత అంచనా ప్రకారం అయితే చెప్తున్నాను. మీకు నచ్చకపోతే ఇప్పుడే స్కిప్ చేసేయండి. నేను చెప్పడం వల్ల మీకు వచ్చే సీటు ఆగిపోదు, అలాగే రాదనుకున్న సీటు వచ్చేదు. జస్ట్ మీరు అడుగుతున్నారు కాబట్టి ఈ వీడియో అయితే చేస్తున్నాను. రీసెంట్గా ఇప్పుడు ఈరోజు పెట్టిన 1 అవర్ కామెంట్ నుంచి, నేను ఇప్పుడు వీడియో చేస్తున్నప్పటి నుంచి వచ్చే కామెంట్స్ నుంచి మాత్రమే రిప్లై వస్తుంది. లాస్ట్ ఒక 1 or 2 డేస్ బ్యాక్ పెట్టిన వాళ్ళకి కొంతమందికి రిప్లై అయితే లేదు. ఒకవేళ మీకు రిప్లై కావాలంటే ఈ వీడియోలో కామెంట్ అయితే చేయండి. నెక్స్ట్ వీడియోలో అయితే మీకు రిప్లై ఇస్తాను. ఫ్రెండ్స్, ఇప్పుడు ఫస్ట్ కామెంట్ చూద్దాం. మ్యామ్, 500 మార్క్స్ వచ్చిన వాళ్ళు అప్లై చేయొచ్చా అని అడిగారు. 500 మార్క్స్ వచ్చిన వాళ్ళు అప్లై చేయొచ్చు, 400 వచ్చిన వాళ్ళు అప్లై చేయొచ్చు, అలాగే 300 మార్క్స్ వచ్చిన వాళ్ళు అప్లై చేయొచ్చు. ఎవరైనా కూడా అప్లై చేయొచ్చు, కానీ సీటు మాత్రం హైయెస్ట్ మార్క్స్ ఉన్న వాళ్ళకే వస్తుంది. మీకు 500 మార్క్స్ వచ్చాయి కాబట్టి అప్లై చేయండి. మీ క్యాస్ట్, స్కూల్ ఇక్కడ ఏం మెన్షన్ చేయలేదు. మరి మీకు ఛాన్స్ ఉంటుందా లేదనేది తర్వాత సంగతి. మీరు అప్లై చేయాలనుకుంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అప్లై చేయండి. నెక్స్ట్ కామెంట్, మార్క్స్ 552, జెండర్ ఫిమేల్, క్యాస్ట్ బీసీబీ, స్కూల్ గవర్నమెంట్ స్కూల్, నాకు ట్రిపుల్ ఐటీ సీటు వస్తుందా మ్యామ్, ప్లీజ్ రిప్లై మ్యామ్. మీకు 552 అంటే ఫిమేల్ కాబట్టి ఏమైనా ఇయర్ కట్ ఆఫ్ తగ్గితే ఛాన్స్ ఉండొచ్చండి. బీసీబీలో కూడా చాలా కాంపిటీషన్ ఉంటుంది. ఒక 560 ఇలా మార్క్స్ వస్తే మీకు మార్క్స్ యాడ్ చేసిన తర్వాత సీట్ అనేది కన్ఫర్మ్ అవుతుంది. కానీ ఇప్పుడు ఒకవేళ 2024లో బీసీబీ క్యాస్ట్లో చాలామంది హైయెస్ట్లో ఉన్న వాళ్ళు తక్కువ మెంబర్స్ ఉంటే మీ వరకు ఛాన్స్ ఉండొచ్చు. కాబట్టి ట్రిపుల్ ఐటీ నోటిఫికేషన్ వచ్చాక తప్పకుండా అప్లై చేయండి. అలా అని సీట్ వచ్చేస్తుందని ఎక్కువ హోప్స్ ఏమీ పెట్టుకోవద్దు. జస్ట్ అప్లై చేయండి, సీట్ వస్తే లక్ అనుకోవడమే. అలాగే ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఎవరి నేమ్స్ మెన్షన్ చేయట్లేదు. మీ మార్క్స్ అలాగే మీరు చేసిన కామెంట్ మాత్రమే మెన్షన్ చేస్తున్నాను. వీడియోలో కూడా మీ కామెంట్స్ చూపించట్లేదు. కానీ నేను ఇప్పుడు వీడియోలో చెప్పిన మార్క్స్ అన్ని క్యాస్ట్ మీకు సరిపోతే, ఒకవేళ ఇదే స్టూడెంట్ లాగా మీకు వేరే స్టూడెంట్ కూడా బీసీబీ క్యాస్ట్ సేమ్ మార్క్స్ వచ్చుంటే మీకు నేను ఇక్కడ చెప్పిన ఆన్సరే వర్తిస్తుంది. ఎలా అయితే చెక్ చేసుకోండి. నెక్స్ట్ మ్యామ్, 524కి వస్తుందా గవర్నమెంట్ స్కూల్ అని అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. క్యాస్ట్ ఏంటో మెన్షన్ చేయలేదు. మీరు క్యాస్ట్ ఏంటో చెప్పండి, వస్తుందా రాదనేది చెప్తాను. నెక్స్ట్ కామెంట్, 555 గవర్నమెంట్ స్కూల్ బీసీఏ అని అయితే మెన్షన్ చేశారు. ఇక్కడ మీరు మేలా ఫిమేలా అలాగే ఏ రీజియన్ కూడా చెప్పాలండి. ఎవరు కామెంట్ చేసినా ఇవి కూడా మీరు కామెంట్ అయితే చేయండి. 555 బీసీ అంటున్నారు. మీరు బార్డర్లో ఉన్నారు, ఇయర్ కట్ ఆఫ్ తగ్గితే వచ్చే ఛాన్స్ ఉండొచ్చు. అప్లై అయితే చేయండి. ఖచ్చితంగా వస్తుందని అయితే చెప్పలేం, కానీ మీరు అప్లై తప్పకుండా చేయండి. నెక్స్ట్ కామెంట్, ఐ గాట్ 561 మార్క్స్, నాకు సీటు వస్తుందా అని అయితే కామెంట్ చేశారు. వీళ్ళు కూడా స్కూల్ ఏంటనేది మెన్షన్ చేయలేదు, క్యాస్ట్ కూడా మెన్షన్ చేయలేదు. నెక్స్ట్ అయితే కామెంట్ చేయండి. నెక్స్ట్ 519 + 24 543 మార్క్స్ అవుతుంది. గవర్నమెంట్ స్కూల్ బీసీడీ, ఎనీ ఛాన్స్ అని అయితే కామెంట్ చేశారు. బీసీడీలో కాంపిటీషన్ ఎక్కువ ఉంటుందండి. 519కి మార్క్స్ యాడ్ చేసినా కూడా మనకి చాలా తక్కువ మార్క్సే వస్తున్నాయి. మీకు సీట్ రావడానికి చాలా తక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే మీరు అప్లై అయితే చేయండి, హోప్స్ అయితే పెట్టుకోవద్దు. నెక్స్ట్ కామెంట్, మ్యామ్, మా బాబుకి 506 వచ్చాయి, గవర్నమెంట్ స్కూల్ బీసీబీ క్యాస్ట్, సీటు వస్తుందా అని అయితే కామెంట్ చేశారు. మీరు అప్లై అయితే చేయండి, సీటు వస్తుందని హోప్స్ ఏమీ పెట్టుకోవద్దు. నెక్స్ట్ కామెంట్, మ్యామ్, మా అబ్బాయికి 384 మార్క్స్ వచ్చాయి. నెక్స్ట్ ఎస్సీ గవర్నమెంట్ రెసిడెన్షియల్ స్కూల్, అప్లై చేయొచ్చు అంటారా, అవసరం లేదంటారా అని అయితే అడుగుతున్నారు. అప్లై చేయాలనుకుంటే చెయ్యండి. అవసరం లేదా అంటే 384కి చాలా కష్టం, అసలు సీట్ రాదనే నేను చెప్పాలి. కానీ నేను అలా అనకూడదు, ఎందుకంటే కొంతమందికి తక్కువ మార్క్స్ ఉన్నా కూడా గవర్నమెంట్ స్కూల్కి లాస్ట్ టైం అయితే సీట్స్ ఇచ్చారు. తక్కువ అంటే మరీ మనకి ఇలా 300, 400లో కాదు, 500లోనే కట్ ఆఫ్ కన్నా తక్కువ ఉన్న వాళ్ళకి వచ్చాయి కాబట్టి అప్లై చేయండి. పోతే మనకి ఫీజే పోతుంది కదని అప్లై చేసేయండి, హోప్స్ అయితే పెట్టుకోవద్దు. నెక్స్ట్ కామెంట్, 561 మార్క్స్ వచ్చాయి మేడం, ఓసీ గవర్నమెంట్ స్కూల్ ట్రిపుల్ ఐటీ సీటు వస్తుందా మేడం అయితే కామెంట్ చేశారు. 561 గవర్నమెంట్ స్కూల్ ఓసీ అంటే మనకి
సీట్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. మీకు మార్క్స్ యాడ్ చేస్తారు కాబట్టి అప్లై అయితే చేయండి. నెక్స్ట్ కామెంట్, మేడం IIITలో చేరితే 450 అలాగే 517 మార్కులు వచ్చినా ఇద్దరికి సీటు వస్తుందా లేక ఒకరికి మాత్రమే సీటు వస్తుందా? అది మేము చెప్పిన 2 మార్కులలో ఎన్ని మార్కులు వచ్చిన వారికి సీటు వస్తుంది మేడం, ప్లీజ్ రిప్లై ఇవ్వగలరు. ఇక్కడ ఒకరికి వస్తుందా ఇద్దరికి వస్తుందా ముగ్గురికి వస్తుందా అనేది సమస్య కాదండి. హైయెస్ట్లో ఉంటే ఎంతమందికైనా వస్తుంది. కానీ ఇక్కడ 450 అలాగే 517 మార్క్స్ అన్నారు. సో మీరు ఇక్కడ క్యాస్ట్ మెన్షన్ చేయలేదు, కానీ నేను లాస్ట్ కామెంట్లో మీరు చూశాను, మీది ప్రైవేట్ స్కూల్ అన్నారు కాబట్టి. సో 450 వాళ్ళకి రాదు, అలాగే 517 వాళ్ళకి కూడా అయితే రాదు. కానీ మీరు అప్లై చేయాలనుకుంటే మాత్రం 517 మార్క్స్ ఉన్న వాళ్ళకి అప్లై చేయండి. 450 ఉన్న వాళ్ళకి అప్లై చేయడం వేస్ట్ అని నేను అనుకుంటున్నాను. సో 517 మార్క్స్ ఉన్న వాళ్ళకి కూడా ప్రైవేట్ స్కూల్ అయితే మీది రావడం కష్టమే. సో నెక్స్ట్ కామెంట్ వచ్చేసి, మేడం నాకు 537 మార్క్స్ వచ్చాయి, నేను ఎస్సీ, నాకు సీటు వస్తుందని అయితే కామెంట్ చేశారు. సో మీరు ఏ స్కూల్లో మెన్షన్ చేయలేదు. ఒకవేళ గవర్నమెంట్ స్కూల్ అయితే తప్పకుండా అప్లై చేయండి. సో వస్తుందని నేను చెప్పలేను, కానీ ఏమైనా ఛాన్స్ ఉండొచ్చు కట్ ఆఫ్ తగ్గితే. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి, మ్యామ్ 544 ఎస్టీ గవర్నమెంట్ స్కూల్ సీటు వస్తుందని అయితే కామెంట్ చేశారు. సో గవర్నమెంట్ స్కూలు ఎస్టీకి 544 కంటే ఛాన్స్ ఉండొచ్చండి. సో మీరు అయితే అప్లై చేయండి తప్పకుండా. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి, మ్యామ్ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి, 1 మార్క్ కలుపుతారా అని అడిగారు. సో ఇది 10th రీవెరిఫికేషన్ రిజల్ట్స్ గురించి. సో మీకు 1 మార్క్ కలుపుతారా 2 మార్క్స్ కలుపుతారా అనేది మనకి వెరిఫికేషన్ చేశాక అక్కడ ఏమైనా కలిస్తేనే కలుపుతారు. సో ఖచ్చితంగా కలుపుతారని చెప్పలేము. సో మరి మనకి రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయంటే నేను ఆల్రెడీ వీడియో చేశాను, చూడండి. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి, స్కూల్ గవర్నమెంట్ హై స్కూల్ మార్క్స్ 558 జెండర్ ఫిమేల్ క్యాస్ట్ ఓసీ వస్తుందా మ్యామ్? స్కూల్ ఫస్ట్ వచ్చిన వాళ్ళకి కంపల్సరీ వస్తుంది అంటున్నారు, కరెక్టేనా మేడం? సో నేను ఇంతకుముందు ఒక వీడియో చేశానండి, మీరు చూసారో లేదో కానీ స్కూల్ ఫస్ట్ వచ్చినంత మాత్రాన మండలం ఫస్ట్ వచ్చినంత మాత్రాన సీట్ రాదు. కానీ అక్కడ మనకి హైయెస్ట్లో ఉంటే తప్పకుండా సీట్ వస్తుంది. సో అంటే కొంతమందికి కొన్ని స్కూల్కి 500 520 వచ్చినా కూడా స్కూల్ ఫస్ట్ అవుతుంది, కానీ వాళ్ళకి సీట్ వస్తుందంటే రాదు. ఎందుకంటే మనకి ఓవరాల్గా రీజన్ వైజ్గా చూసుకొని సీట్స్ ఇస్తారు, మన క్యాస్ట్ వైజ్ కాబట్టి. ఇక్కడ మీరు 558 అంటున్నారు కాబట్టి ఓసీ క్యాస్ట్, అది ఫిమేల్ గవర్నమెంట్ స్కూల్ కాబట్టి సో మీకు మార్క్స్ యాడ్ చేస్తారు. ఫిమేల్ కాబట్టి మీకు ఛాన్స్ అయితే ఉండొచ్చు, లేదంటే మేల్ అంటే కొంచెం కష్టం అవుతుంది. సో ఎందుకంటే ఇక్కడ మనకి 582 దగ్గరలోకి వస్తున్నాయి కాబట్టి. సో మ్యాక్సిమం ఇయర్ కట్ ఆఫ్ తగ్గి 582 అలా ఫిమేల్కి కూడా మనకి సీట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి తప్పకుండా అప్లై చేయండి. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి, స్పోర్ట్స్తో ఒక వీడియో చేయండి అని అయితే అడుగుతున్నారు. సో స్పోర్ట్స్తో ఒక వీడియో ఎంఆర్ఎస్ స్టూడెంట్ కార్నర్లో అయితే చేస్తున్నాను, చూడండి. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి, మేడం నేను ఓన్లీ 2 years ఏపీలో చదివాను, నాకు 571 మార్క్స్ ఎస్ఎస్సిలో వచ్చింది, గవర్నమెంట్ స్కూల్, ఈజ్ దేర్ ఎనీ ఛాన్స్ టు గెట్ సీట్ ఇన్ IIIT, ప్లీజ్ రిప్లై మీ. మీరు ఏపీలో 2 years చదివితే మీరు నాన్ లోకల్ కేటగిరీ కిందే వస్తారు, ఎందుకంటే మిగతా స్టడీ అంతా ఇక్కడ మీరు చదవలేదు కాబట్టి. సో నాన్ లోకల్లో 571 కంటే కష్టం అవ్వచ్చు, మరి ఏపీ గవర్నమెంట్ స్కూల్లో చదివారు కాబట్టి. సో అప్లై చేసేటప్పుడు లోకల్ వచ్చిందా నాన్ లోకల్ వచ్చిందో అప్పుడైతే కామెంట్ చేయండి. ఒకవేళ లోకల్ అని వస్తే మాత్రం సో మీకు సీట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, నాన్ లోకల్ అయితే ఇంకా కష్టమే. నాకు తెలిసినంత వరకు మీరు నాన్ లోకల్ కేటగిరీ కిందే వస్తారు. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి, మేడం 560కి రాదా ప్రైవేట్ బీసీడీ గర్ల్? బీసీడీలో కాంపిటీషన్ ఎక్కువ అండి, అది కూడా 560 ప్రైవేట్ స్కూల్ అంటే కష్టమే. సో అప్లై అయితే చేయండి, హోప్స్ అయితే పెట్టుకోవద్దు. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి, మ్యామ్ నాకు 533 యాడింగ్ 24 టోటల్ 557 IIIT వస్తుందా ఎస్సీ గవర్నమెంట్ స్కూల్? సో గవర్నమెంట్ స్కూలు అది ఎస్సీ క్యాస్ట్ అంటున్నారు కాబట్టి తప్పకుండా అప్లై చేయండి. వస్తుందా అంటే కన్ఫామ్గా వస్తుందని చెప్పలేము. సో అప్లై చేయండి, కట్ ఆఫ్ ఏమైనా తగ్గితే మీకు ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ కామెంట్, మేడం ఐ ఆమ్ ఏ ఫిమేల్ ఫ్రమ్ గవర్నమెంట్ స్కూల్, ఐ గాట్ 559 మార్క్స్, మై క్యాస్ట్ ఈజ్ బీసీఏ, నాకు IIITకి ఛాన్స్ ఉందా అంటే సో మీరు బార్డర్లో ఉన్నారు, ఫిమేల్ కాబట్టి మీకు సీట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది, తప్పకుండా అప్లై చేయండి. నెక్స్ట్ కామెంట్, మేడం మా అబ్బాయికి 560 మార్క్స్ వచ్చాయి, గవర్నమెంట్ స్కూల్, ఓసీ క్యాస్ట్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంది, IIITలో సీటు వస్తుందా అని అడుగుతున్నారు. సో ఓసీ క్యాస్ట్ 560 గవర్నమెంట్ స్కూల్ అంటున్నారు కాబట్టి మీకు ఛాన్సెస్ అయితే ఉన్నాయండి, ఎందుకంటే 24 యాడ్ చేస్తే మనకి 584 అలా అవుతున్నాయి కాబట్టి. సో ఛాన్స్ అయితే ఉంది,
తప్పకుండా అప్లై చేయండి. నెక్స్ట్ కామెంట్ 576 ఓసీ గర్ల్ ఈడబ్ల్యూఎస్ గవర్నమెంట్ స్కూల్. సో మండల్ ఫస్ట్ త్రిబుల్ సీటు వస్తుందా మేడం? సో మీకు మండల్ ఫస్ట్ అని కాదండి, 576 మార్క్స్ ఉన్నాయి కాబట్టి మీకు గవర్నమెంట్ స్కూలు మార్క్స్ అయితే యాడ్ చేస్తారు కాబట్టి మీకు సీట్ అయితే కన్ఫర్మ్గా వస్తుంది. నెక్స్ట్ కామెంట్ 571 గర్ల్ బీసీడీ గవర్నమెంట్ స్కూల్ అని అయితే కామెంట్ చేశారు. సో మనకి 24 మార్క్స్ అనేవి యాడ్ చేస్తారు కాబట్టి మీకు సీట్ అనేది కన్ఫర్మ్గా వస్తుంది. నెక్స్ట్ కామెంట్ మేడం నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందని అయితే కామెంట్ చేశారు. సో నోటిఫికేషన్ మే ఫస్ట్ వీక్లో వస్తుందండి, నేను ఆల్రెడీ వీడియో కూడా చేశాను. నెక్స్ట్ కామెంట్ మేడం 560 మార్క్స్ బీసీడీ క్యాస్ట్ గర్ల్ ప్రైవేట్ స్కూల్ అని అయితే కామెంట్ చేశారు. సో ప్రైవేట్ స్కూల్ కాబట్టి 560కి బీసీడీలో రాదండి. సో మీకు సీట్ రావడం చాలా కష్టమే, కానీ అప్లై చేయాలనుకుంటే చేయండి. సో హోప్స్ అయితే ఎక్కువగా పెట్టుకోవద్దు. నెక్స్ట్ కామెంట్ మ్యామ్ నాకు 530 మార్క్స్ వచ్చాయి, క్యాస్ట్ బీసీఏ ఎస్వి రీజియన్ గవర్నమెంట్ స్కూల్ మేల్ క్యాండిడేట్ సీట్ వస్తుందా? ప్లీజ్ మేడం రిప్లై ఇవ్వండి. సో 530 మార్క్స్ వచ్చాయి బీసీఏ అంటే సో ఏమైనా ఇయర్ కట్ ఆఫ్ బాగా తగ్గితే మీకు ఛాన్స్ ఉండొచ్చు కానండి, లేదంటే కష్టమే మేల్కి 530కి. సో అప్లై అయితే చేయండి. ఒకవేళ మనకి 2024లో బీసీఈలో మీకన్నా హైయెస్ట్లో ఉన్నవాళ్ళు ట్రిపుల్ సీట్స్ కన్నా తక్కువ మెంబర్స్ ఉంటే మీకు వరకు ఛాన్స్ అయితే తప్పకుండా వస్తుంది. సో అప్లై చేయడం మాత్రం మానుకోవద్దు. ఓకే ఫ్రెండ్స్, ఇంతవరకు అయితే ఈ కామెంట్స్కి రిప్లై ఇచ్చాను. ఒకవేళ మీకు ఎవరికైనా కామెంట్స్కి రిప్లై ఇవ్వకపోతే ఈ వీడియో కింద కామెంట్ అయితే చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.